హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వివిక వండర్స్ ఛానల్. ఈరోజు మనం పర్సంటేజ్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్లో అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం జరుగుతుంది. ముందుగా అరిథమెటిక్ చెప్తాను, తర్వాత రీజనింగ్ చెప్తాను, తర్వాత ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. మీరు మన ఛానల్లో ఫ్రీగానే వీక్షించవచ్చు. నేను ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమయ్యే రూపంలో షార్ట్కట్లను ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఒక నోట్బుక్ని ప్రిపేర్ చేయడం మంచిది. ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన ఛానల్లోని వీడియోస్ వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇఫ్ 125% ఆఫ్ నెంబర్ ఈజ్ 100, దెన్ ద నెంబర్ ఈజ్ 125% నెంబర్ వచ్చేసి 100. దెన్ ద 100% నెంబర్ వచ్చేసి ఎంత? చూడండి, 125% ఇలా రాసుకొని ఇలా యారో మార్క్ చేసేసి 100 అని మనం రాసుకోవాలి. ఓకే, ఇలా రాసుకోవాలి. తర్వాత అడిగింది ఏంటి? 100%. దెన్ ద నెంబర్ ఈజ్ అంటే 100% ఎంత? ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. 5 2 10, 5 5 25. ఓకే, 5 2 10, 0 0. ఓకే, మళ్ళా 5 5 25, 5 2 10, 5 0 0. ఓకే, మళ్ళీ సింప్లిఫై అవుతుంది. 5 1 5 4. ఓకే, మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలా రాసుకొని సింప్లిఫై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మొత్తం సింప్లిఫై మొత్తం చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మొత్తం సింప్లిఫై అయిపోయింది, ఇక్కడ సింప్లిఫై అయిపోయింది, ఇక్కడ ఒక 20 మాత్రం మిగిలింది. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు, లేకుంటే ఇలా ఉంటే మీరేం చేయాలి? బండ గుర్తు ఉంచుకోండి. ఇలా ఉంటే మల్టిప్లై చేయాలి. ఓకే, చూడండి, నేను ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాను. 24 ఎంత అండి? 80. ఆన్సర్ కూడా అదే, 80. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, if 120 is 20% of a number, then 120% of that number will be. చూడండి ఫ్రెండ్స్, 120 అనేది 20%. ఓకే, 20% వచ్చేసి 120. జస్ట్ వెయిట్. 20% వచ్చేసి 120. అప్పుడు 120% ఎంత అని అడుగుతున్నాడు. నేను ఎలా రాస్తున్నానో అలా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు ఇలాగే అలవాటు చేసుకోండి. నేను ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నాను. 0 0 క్యాన్సల్ అండి. 2 2 1 2, 2 6 12. ఓకే, నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇలా ఉన్నప్పుడు కానీ ఏం చేయాలని చెప్పిన? మల్టిప్లై చేయాలని చెప్పిన. ఓకే, ఇప్పుడు చేయండి.
12 ఆరులో ఎంత అండి? 72. ఓకే, 72. ఈ 0 నేను అలాగే దించుకుంటున్నాను ఇక్కడ చూడండి. వచ్చేసింది కదా ఆన్సర్. ఇది ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి. ఓకే, మళ్ళీ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ 20% ఆఫ్ 25% ఆఫ్ 300 అన్నారు కదండి. దీన్ని ఎలా రాయాలంటే ఇప్పుడు 10% వచ్చేసి 25%లో 10% 2.5 అంటే 10%. ఓకే, ఇక్కడ ఎంత అండి? మొత్తం 20 ఉంది కాబట్టి 10% మనకు వచ్చేసింది. ఇంకొక 10% తీసి చూస్తే ఇంకొక 2.5%, టోటల్ ఎంత అండి? 5% వచ్చేసింది కదా. అలా చూసుకోవాలి. ఓకే, ఈ 5% ఈ 300లో ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? ఓకే, తెలుసుకున్నారు కదా. ఎంత వచ్చింది? 5%. 5% అనేది ఈ 300లో ఎంత? ఓకే చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సల్. ఓకే, 5×15 ఓకే ఆన్సర్ అండి. ఓకే, దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీ బుక్లో నోట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకటి, మళ్ళీ ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఓకే, 5/100 300. సింప్లిఫై చేద్దాం. 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఓకే, 5×15. ఈ విధంగా నచ్చితే ఇది రాసుకోండి. ఓకే, ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నాలుగో క్వశ్చన్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నాలుగో క్వశ్చన్ వచ్చేసేసి వాట్ ఈస్ 27% ఆఫ్ 36% ఆఫ్ 5/9 ఆఫ్ 4500? దీన్ని ఎలా రాయాలంటే ఫ్రెండ్స్, మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. 27 రాసుకున్న తర్వాత పర్సంటేజ్ని 2 సున్నాలు కింద 100 రాసుకోండి. మళ్ళీ ఇంటూ, ఓకే, 36 అని రాసుకొని మళ్ళీ 100 అంటే పర్సంటేజ్ ఉంది కాబట్టి 100. ఓకే, మళ్ళీ ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 5/9 ఇంటూ 4500. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 9 ఒకట్ల 9, 9 3 27. ఓకే, ఇప్పుడు మళ్ళీ 5 ఒకట్ల 5 2 10 0 0. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి 5 4 20. ఓకే, 5 9 45. నెక్స్ట్ 4 ఒకట్ల 4, 4 9 36, 4 9 36. ఓకే, ఇంకేమైనా? ఇంకేం లేదు, మొత్తం సింప్లిఫై అయిపోయింది. ఓకే, ఇప్పుడు 3 × 9 × 9 దీన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంత 3 9 27, 27 × 9. ఓకే, దీన్ని నేను ఎలా చేస్తానంటే, ఇప్పుడు 9 ఉంది కదా, నేను ఇంటూ 10 చేసి -27 చేస్తాను సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఇంటూ 10 చేద్దాము, 270. ఓకే, దీంట్లో -27 చేయి. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, ఇప్పుడు ఈ 270 నుంచి -27 -27 చేద్దాం. ఓకే, 27. ఓకే, ఎంత? 27 మైనస్ చేస్తే 243 అంతేకండి.
ఓకే, ఆన్సర్ వచ్చేసేసి 243. ఇక్కడ రాసిన చూడండి, 243. ఓకే, ఇది కాదు. ఓకే, రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ 5th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఓకే, 5th క్వశ్చన్ వచ్చేసేసి 20% ఆఫ్ 4.5% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 81. వాట్ ఈస్ 40% ఆఫ్ ద నంబర్? ఓకే, ఇప్పుడు మనం ఈ 4.5%లలో 20% తీయాలి మనం. ఓకే, ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సారీ ఫ్రెండ్స్, ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్, 4.5% కాదు, ఇక్కడ 4.5% అనేది కాదు. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, ఇక్కడ 4. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ 20% ఆఫ్ 4.5% ఉంది కదా, అక్కడ పాయింట్ లేదండి. నేను ఇది కొద్దిగా ఎడిట్ చేస్తాను, మళ్ళీ వస్తాను క్లాస్లోకి, ఎడిట్ చేస్తాను. సారీ ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి. ఓకే, 20% ఆఫ్ 45% ఆఫ్, ఇప్పుడు కరెక్ట్గా ఉందండి. ఓకే, ఇప్పుడు 20% అనేది 45లో మనము 10% తీసుకుందాం ఫస్ట్. ఓకే, 10% వచ్చేసేసి 4.5. ఓకే, ఇంకొక 10% వస్తే మనకు కంప్లీట్గా 20% మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది. ఎంత అండి? 4.5. ఓకే, ఎంత టోటల్? 9%. ఓకే, రాసుకున్నారు కదా. ఓకే, 9% ఎలా వచ్చిందో తెలుసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను, ఇది ఎరేజ్ చేసేస్తున్నాను. మీకు 9% అనేది ఎలా వస్తుందో మీకు చూపించాను కదా, చూపించడానికి దాన్ని చేశాను. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నారు. 9% వచ్చేసేసి 81. ఓకే, 40% ఎంత? ఇది 40. ఓకే అండి, ఇది 40%. ఓకే, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 99, 81, 9 నెలల ఎంత అండి? 36. ఓకే, 9 నెలల 36 ఇస్తున్నాను, అలాగే దించుకుంటే వచ్చేస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చింది కదండి. ఓకే ఫ్రెండ్స్, 6th క్వశ్చన్ వచ్చేసేసి ఇఫ్ 40% ఆఫ్ 4/5 ఆఫ్ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 48, దెన్ వాట్ ఈస్ 1% ఆఫ్ ద సేమ్ నెంబర్? చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా రాయాలంటే 40 బై పర్సంటేజ్ మనకి ఇట్లా 100గా రాసుకోవాలి, ఇంటూ 4/5 ఇంటూ 3/4. ఓకే, మళ్ళీ ఇంటూ ఈ 48ని ఇట్లా పక్కకు తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత దీన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 4 4. ఓకే, 4 8, ఇంకా 2 ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ 0 వస్తుంది. 4 5 20, అది కూడా సింప్లిఫై అయిపోతుంది. ఓకేనా, తర్వాత 3 గట్ల 3, 3 గట్ల 3, ఇక్కడ 1 మిగులుతుంది. 3 18, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 2.5 ఇంటూ 5 చేస్తే ఎంత అండి? 12.5. ఓకేనా, 12.5 ఇంటూ దీంట్లో ఇట్లా ఉంటే ఏం చేయాలని చెప్పినా, నేను మల్టిప్లై చేయాలని చెప్పిన. ఓకే, 16 =
ఆన్సర్ అనేది. ఇప్పుడు మీరు దీన్ని చేస్తే ఇలా ఉన్నదాన్ని మనం హిజ్ ఎలా చేయాలంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు 12.5 ఉంది కదా, దీన్ని నేను ఫస్ట్ 10నే తీసుకుంటున్నాను. ఓకే, 10తో నేను మల్టిప్లై చేస్తున్నాను. 16 × 10 160. ఓకే, ఇంకా 2.5 ఉంది. ఇప్పుడు నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. 16 32. ఓకే, మళ్ళీ ఇక్కడ 0.5 ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ 1 ఉంటే 16 1లో 16 అని వస్తుంది. ఇప్పుడు ఒకటిలో ఇది సగం ఉంది కాబట్టి దీన్ని కూడా సగం చేసుకుంటే ఎంత 8. ఈ టోటల్ చేయండి ఇప్పుడు. 10, ఇది 10, 200. ఓకే, 100% వచ్చేసేసి 200. దీంట్లో 1% ఎంత మనకు అడిగింది క్వశ్చన్లో ఇదే కదా. ఇక్కడ పాయింట్ పెడితే 10%, ఇక్కడ పాయింట్ పెడితే 1% వచ్చేసింది కదా ఆన్సర్. 1% వచ్చేసేసి ఆన్సర్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.